జోసా రిజల్ట్ రౌండ్ 5 నిన్న ఈవినింగ్ వచ్చింది. అండ్ లాస్ట్ 2 రౌండ్స్ నుంచి థర్డ్ అండ్ ఫోర్త్లోని పెద్దగా మనం ఏమీ మూవ్మెంట్ చూడలేదు, కానీ బిట్స్ రిజల్ట్స్ రావడం వల్ల అదర్ ఫ్యాక్టర్స్ వల్ల 5th రౌండ్లో కొంచెం చేంజెస్ కనిపించాయి. కొంతమంది దే వుడ్ హావ్ మూవ్డ్ అప్ ఇన్ దేర్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్. సో ఐఐటీస్కి మాత్రం మనకి ముందు నుంచే తెలుసు, ఐఐటీస్కి మాత్రం దిస్ ఇస్ ద లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ అయిన తర్వాత ఇంకా వెంటనే వెళ్ళి స్టూడెంట్స్ రిపోర్ట్ చేయాలి. అయితే ప్రస్తుతం మనం ఈ వీడియోలో చూస్తున్నది ఏంటంటే వాట్ ఈజ్ ఇట్ దట్ స్టూడెంట్స్ హ్యావ్ టు డూ ఫర్ ఐఐటీస్ అడ్మిషన్ ఇన్ ఐఐటీస్. అయితే మనకు తెలుసు 22nd ఈజ్ ద లాస్ట్ డేట్ యాజ్ ఫార్ యాజ్ రౌండ్ 5 ఈజ్ కన్సర్న్. కానీ ఐఐటీస్లో వచ్చిన వాళ్ళు మాత్రం 22nd వరకు వెయిట్ చేయకూడదు. ఇమ్మీడియట్గా వాళ్ళ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, ఇప్పుడు ఫస్ట్ టైం ఐఐటీలో సీట్ వస్తే వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ కానీ వాట్ ఎవర్ ఫీజ్ హాస్ టు బి పేడ్ కానీ అవన్నీ ఇమ్మీడియట్గా చేసేసుకోవాలి. తర్వాత జోసా వెబ్సైట్లోనే రిపోర్టింగ్ కమెన్స్మెంట్ డెడ్లైన్స్ అట్ ఆల్ ది ఐఐటీస్ ఇచ్చారు. ఆ జోసా వెబ్సైట్లో ఏ ఐఐటీకి మీకు సీట్ వచ్చిందో ఆ ఐఐటీ రిపోర్టింగ్ డేట్ ఎప్పుడు, ఏంటి ప్రొసీజరు, అదంతా జోసా వెబ్సైట్లోనే ఉంది. సో మీరు ఇమీడియట్గా చేయవలసింది ఏంటంటే ఆ జోసా వెబ్సైట్కి వెళ్ళి ఈ కమెన్స్మెంట్ డేట్స్ అన్నది ఇమీడియట్గా చూసుకోవాలి. తర్వాత అక్కడే లింక్స్ ఇచ్చారు, లేదా అక్కడ లింక్స్ లేకపోతే మీరు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్కి వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఢిల్లీ లింక్ ఇవ్వలేదు, కాకపోతే మీరు ఐఐటి ఢిల్లీ వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ఫర్ దిస్ సీజన్ అని ఉంటుంది. ఆ అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్కి వెళ్ళి క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా ఏమేమి చేయాలో మీకు తెలుస్తుంది. సో ఈ డేట్స్ అన్నవి వేరియస్ ఐఐటీస్ ఇప్పటి నుంచి మనకి కామన్గా అయింది కౌన్సిలింగ్ అంతా ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి ఇట్ ఈస్ ఆల్ ఇన్స్టిట్యూట్ డిపెండెంట్. ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్స్టిట్యూట్ వేరీ అవుతాయి, వాళ్ళ రూల్స్ వేరీ అవుతాయి, వాళ్ళ ప్రొసీజర్స్ వేరీ అవుతాయి, వాళ్ళ ప్రాసెసెస్ వేరీ అవుతాయి, వాళ్ళ డేట్స్ వేరీ అవుతాయి. సో ఒక ఇన్స్టిట్యూట్ ఒక రకంగా చేస్తుంది కదా అని ఇంకో ఇన్స్టిట్యూట్ కూడా అలాగా చేస్తుందని ఏమీ గ్యారంటీ లేదు. సో అందుకోసం మీరు ఏం చేయాలి, యూ షుడ్ బి గైడెడ్ బై ద కమ్యూనికేషన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్. చాలా ఐఐటీస్ ఇప్పటికే ఈమెయిల్స్ పంపించేసాయి. రాకపోతే డజంట్ మ్యాటర్, మీరు వెబ్సైట్కి వెళ్ళండి, వెబ్సైట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఐటి బాంబే రిపోర్టింగ్ డేట్ ఈస్ 26 జూలై. ఐఐటి ఢిల్లీ ఈజ్ ద ఫస్ట్ ఐఐటి ఈ సీజన్లో 19th అంటే రేపే, టైం లేదు, 19th జూలై. ఐఐటి కాన్పూర్ 23rd జూలై, ఐఐటి ఖరగ్పూర్ 27th జూలై, ఐఐటి మెడ్రాస్ 25th జూలై, ఐఐటి హైదరాబాద్ 24th జూలై. ఈ విధంగా ఎవ్రీ ఐఐటి హ్యాస్ ఇట్స్ ఓన్ స్టార్టింగ్ డేట్స్. సో మీరు చేయవలసింది ఏంటంటే ఇమ్మీడియట్గా వెబ్సైట్స్కి వెళ్ళి ఏమేమి వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇవన్నీ రిపోర్టింగ్ డేట్ వరకు పోస్ట్పోన్ చేయడానికి లేదు. ఎందుకంటే చాలా ఐఐటీస్లో ఆన్లైన్ ఫామ్స్ చాలా ఉన్నాయి. ఆ ఫామ్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫీజులు కట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇప్పటివరకు కట్టింది ఓన్లీ పార్షియల్ ఫీజ్ ఓన్లీ, బ్యాలెన్స్ ఫీజ్ హస్ టు బి పెయిడ్ నౌ. సో ఆ బ్యాలెన్స్ ఫీజ్ కట్టాలి, ఆ రిసీట్ జనరేట్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఫామ్స్ ఉన్నాయి, కొన్ని డిక్లరేషన్స్ ఉన్నాయి. ప్రతి ఐఐటికి హ్యాస్ ఇట్స్ ఓన్ ఫామ్. ఇన్ఫ్యాక్ట్ ఐఐటి ఢిల్లీలో దే హ్యావ్ ఈవెన్ అలాటెడ్ హాస్టల్ రూమ్స్ అలాట్మెంట్ కూడా వెబ్సైట్లో పెట్టేశారు. సో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. సో మీరు ఇమ్మీడియట్గా మీరు వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో మీ దగ్గర, ఏవైతే ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేశారో ఈ సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫికేషన్కి వస్తాయి. సో యూ షుడ్ హ్యావ్ ది ఒరిజినల్స్ ఆఫ్ ఆల్ ద సర్టిఫికేట్స్ దట్ యూ హ్యావ్. దట్ ఫైనల్ చెక్ మీరు ఇక్కడి నుంచి వెళ్లే ముందర ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ అయ్యే లోపల ఇవన్నీ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయా లేవో అని చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి ఢిల్లీ వాడు ఏం అడుగుతున్నాడు, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 3 కాపీస్, సీట్ అలాట్మెంట్ స్లిప్, ప్రొఫెషనల్ ఆఫర్, తర్వాత ఆధార్ కార్డ్, మెడికల్ సర్టిఫికేట్. మీరు జోసా కౌన్సిలింగ్లో మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, దాన్ని ఒరిజినల్, 10th క్లాస్ 12th క్లాస్ సర్టిఫికేట్స్, కేటగిరీ సర్టిఫికేట్, పేమెంట్ ఆఫ్ బ్యాలెన్స్ ఫీ రిసీట్స్. ఈ విధంగా
చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఒక నీట్గా ఒక ఫోల్డర్లో పెట్టుకొని ఇవి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవేమీ లేకపోతే మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అన్నీ ఒకసారి చెక్ చేసుకొని వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళండి. ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి ప్రొసీజర్ డిఫరెంట్ ఉంటుంది. వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో వాడు ఆన్లైన్లో ఏం చేయమంటే అవన్నీ ఆన్లైన్లో చేసేసేయండి. ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేయమంటే ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేసేసేయండి. ఏదైనా డిక్లరేషన్ ఇవ్వమంటే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయమంటే చేసేసేయండి. తర్వాత ఈ సర్టిఫికెట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని రిపోర్టింగ్ టైంకి మాత్రం అక్కడికి వెళ్ళేటట్టు అదే డేట్ మళ్ళీ అదేదో పోస్ట్పోన్ అవుతుంది, నాకు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ట్రైన్ పోస్ట్పోన్ అయింది అంటే అదేమీ అక్కడేమీ నడవవు అక్కడ. సో రిపోర్టింగ్ టైం అప్పుడు మాత్రం మీరు ఉండాలి. రిపోర్టింగ్ టైం అప్పుడు మీరు లేకపోతే ద సీట్ విల్ బి క్యాన్సిల్డ్. సో ఇది చాలా చాలా జాగ్రత్త. సో యూ హ్యావ్ టు బి దేర్. రిపోర్టింగ్ టైం అప్పుడు ఇన్స్టిట్యూట్కి అయితే మీరు ఉండాలి అండ్ ఆల్ ద ప్రొసీజర్స్ దేర్ హ్యావ్ టు బి ఫాలోడ్. ఓకే, తర్వాత వాట్ హ్యాస్ టు బి డన్ ఇన్ దిస్ 4 years. స్టూడెంట్స్ ఏ విధంగా చదవాలి, ఏమేమి చేయాలి అన్నది పాస్ట్లో కూడా వీడియోస్ చేసాము. ఈసారి కూడా ఒక 2 వీడియోస్ ఉంటాయి. అయితే లాస్ట్ ఇయర్ స్పెసిఫికలీ బీటెక్లో రాణించాలి, స్పెసిఫికలీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్, ఈ రేంజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో రాణించాలంటే ఏం చేయాలి అన్న ఒక వీడియో లాస్ట్ ఇయర్ చేసాము. దట్ ఈస్ రెలవెంట్ ఫర్ దిస్ ఇయర్ ఆల్సో. అది కూడా డిస్క్రిప్షన్లో నేను పెడతాను. అండ్ ఎన్ఐటీస్కి వస్తే మాత్రం ఎన్ఐటీస్కి ఇంకో రౌండ్ ఉంది, ఆ తర్వాత సీసాబ్ ఉంది. సో ఎన్ఐటీస్ వాళ్ళకి ఇంకా టైం ఉంది. ఎన్ఐటీ సిస్టమ్ అంటే ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఐస్. ఐఐటీస్ మాత్రం దిస్ ఇస్ ద లాస్ట్ రౌండ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఐఐటీ జర్నీ, ఆల్ దోస్ పీపుల్ హూ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఐఐటీస్. ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్ అండ్ సీసాబ్కి ఇంకా ప్రొసీజర్ ఉంది. ఈ సీసాబ్ గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.